హలో నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? రాజు అన్న. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, బై ఎలక్షన్స్. ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు అన్న? మేమైతే ఇక్కడ డివిజన్లో అయితే నవీన్ యాదవ్ వస్తారు అనుకుంటున్నాం. కానీ నవీన్ యాదవ్ గారికి ఇంకా టికెట్ కన్ఫర్మ్ చేయలే కదా, ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తారు అన్న, కంపల్సరీ ఇస్తారు. కంపల్సరీ ఇస్తారు. ఎందుకు నవీన్ యాదవ్ గారు రావాలనుకుంటున్నారు? ఆయన పేదలకు బస్సులకు కొద్దిగా సహకారం చేస్తాడు, ఆదుకుంటాడు. కానీ బీఆర్ఎస్ రెండు టర్మ్లు ఇక్కడ చేసింది కదా, రూలింగ్ ఎమ్మెల్యేగా చేస్తారు మన మాగంటి గోపీనాథ్ గారు. చేశారు అన్న, చేశారు కానీ ఈసారి అయితే నవీన్ అన్న వస్తారని మేము కన్ఫర్మ్ అనుకుంటున్నాము. మా బస్తీలో అయితే మొత్తం నవీన్ యాదవ్ గారికే ఓటేస్తారా? అవునన్న. మరి అలాగే మాగంటి గోపీనాథ్ గారి వాళ్ళ సతీమణి నిలబడుతున్నారు, సానుభూతి ఓట్లు పడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? కనిపిస్తుంది అన్న, సానుభూతి ఓట్లు అయితే పడే అవకాశం ఉంది. అతను లేడు కాబట్టి పడే అవకాశం ఉంది. కానీ ఇక్కడ రెహమత్ నగర్ ఈ సైడ్ చూసుకుంటే డెవలప్మెంట్ ఎలా ఉంది, జరిగిందంటారన్నా? జరిగిందన్న, జరిగింది. మీరు ఏం కోరుకుంటున్నారన్న? ఇంకా ఒకవేళ నవీన్ యాదవ్ గారు వస్తే ఏమేమి కోరుకుంటున్నారు, ఏం చేయాలని కోరుకుంటున్నారు? బస్సుల రోడ్లు, సీలైట్లు, సీసీ కెమెరాలు అవి. నవీన్ యాదవ్ గారు వస్తారు, ప్రజల్లో తిరుగుతారు ఆయన? తిరుగుతాడు అన్న, పక్క వస్తాడు. ప్రజల యొక్క సమస్యలు అవన్నీ అడిగి తెలుసుకుంటారు. తెలుసుకుంటాడన్న, పక్క తెలుసుకుంటాడు. ఎవరైనా ఆపదున్నా కానీ వాళ్ళ ఇంటికి వచ్చి సహకారం చేస్తారు. అదైతే కనుక ఏ టైంలో నైట్ డే అని చూడడానికి. అలాగే బీజేపీ వాళ్ళు కానీ ఇక్కడ పోటీ చేయబడుతున్నారు ఈసారి, మరి దాని గురించి ఏమంటారు? బీజేపీ గురించి అంత అది లేదన్న, కన్ఫర్మ్ నవీన్ అన్నకైతే వస్తారు. నవీన్ యాదవ్ గారే రావాలి. ఓకే, థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.